Let R be a relation from Q to Q, the set of rational numbers defined by capital R is equal to A comma B. R లో ఇట్లాంటి ఆర్డర్డ్ పెయిర్స్ ఉన్నాయి. ఏబీలు రెండు కూడా రేషనల్ నెంబర్స్ అండ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఏ కామా బి అనే పాయింట్ ఆర్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్, జెడ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఈ పాయింట్ ఆర్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్. లేదు ఏ మైనస్ బి ఒక ఇంటీజర్ అయితే ఈ పాయింట్ ఆర్లో ఉంటుంది. అది వాళ్ళు ఇచ్చిన రిలేషన్. దాన్ని బేస్ చేసుకొని ఏ కామా ఏ అనేది కూడా ఆర్లో ఉండాలి. ఏ కామా బి ఆర్లో ఉంటే బి కామా ఏ కూడా ఆర్లో ఉండాలి. అది రెండవ క్వశ్చన్. ఏ కామా బి ఆర్లో ఉండి బి కామా సి కూడా ఆర్లో ఉంటే ఏ కామా సి కూడా ఆర్లో ఉండాలి అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ ముందుగా ఇచ్చినటువంటి రిలేషన్ రాసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ ఏబి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అండ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. అంటే ఈ రెండు మైనస్ చేస్తే వచ్చే నెంబర్ ఏమై ఉంటుంది? ఇంటీజర్ అని చెబుతున్నారు. అంటే దీన్ని షార్ట్ ఫామ్లో రాసినట్లయితే ఏబి బిలాంగ్స్ టు ఆర్, దట్ మీన్స్ ఏ మైనస్ బి ఈజ్ యాన్ ఇంటీజర్. ఏ కామా బి అనే పాయింట్ ఆర్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్ అని చెప్తున్నారు వాళ్ళు, అట్లా ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం 1, 2, 3ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే అర్థం ఏంటి? ఇంకో ప్రాపర్టీ ఇది. ఏ కామా బి అనేది ఆర్లో ఉంది అంటే ఏ మైనస్ బి అనేది ఇంటీజర్. సో మనం ఏ మైనస్ ఏ కనుక్కుందాం. ఏబి అంటే ఏ మైనస్ బి అని రాశారుగా, అట్లానే ఏ కామా ఏ అంటే ఏ మైనస్ ఏ. మరి ఏలో ఏని మైనస్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఏ అనేది ఒక రేషనల్ నెంబరే, మరి దాంట్లో అది మైనస్ చేస్తే 0నేగా వచ్చేది. రేషనల్ నెంబర్లో అదే రేషనల్ నెంబర్ మైనస్ చేస్తే 0నే వస్తుంది. ఈ నెంబర్ ఏదన్నా కానీ దాంట్లో అదే మైనస్ చేస్తే 0నే వస్తుంది. మరి 0 అనేది ఏంటిది? ఇంటీజర్ కదా. అంటే ఈ రెండు మైనస్ చేయగా వచ్చిన నెంబర్ ఇంటీజర్ అయింది అంటే ఇది ఆర్లో ఉన్నట్టే. ఓకే, దేర్ఫోర్ ఏ కామా ఏ అనేది ఆర్లో ఉంది. సో దాన్ని మనం ప్రూవ్ చేసాం. ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేటటువంటి నెంబర్ ఇంటీజర్ అయితే అప్పుడు ఈ పాయింట్ ఆర్లో ఉన్నట్టే. అది మనం ప్రూవ్ చేసుకోవాల్సింది. రెండవది, ఏ కామా బి ఆర్లో ఉంటే బి కామా ఏ కూడా ఆర్లో ఉండాలి. ఇది తీసుకొని అది కూడా ఉందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ముందుగా ఏ కామా బి ఆర్లో ఉంటే ఎలా ఉన్నట్టు? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్. ఓకే, మరి బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటి? బి మైనస్ ఏ అంటే మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు కదా. బి మైనస్ ఏలో మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి. ఓకే, మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఆల్రెడీ ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్ అని చెప్పుకున్నాం. సపోజ్ కాసేపు మనం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 వచ్చింది అనుకోండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 2. ఇప్పుడు మనకి బి మైనస్ ఏ అంటే ఎలా ఉంది? మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2. అంటే ఏ మైనస్ బి అంటే 2 అనుకున్నాం మనం, ఒక ఇంటీజర్ అది. ఇప్పుడు బి మైనస్ ఏ ఎంత వచ్చింది? -2. మరి -2 అన్నా కూడా ఇంటీజరే కదా, అది కూడా సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైతే ఏ మైనస్ బి అనేది ఇంటీజర్ అయిందో మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా ఇంటీజరే. ఓకే, సో మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే బి మైనస్ ఏనే. సో ఇట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. ఓకే, దేర్ఫోర్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ మైనస్ బి అనేది ఇంటీజర్ అయితే బి మైనస్ ఏ కూడా ఇంటీజరే, దీనికి ఆపోజిట్. ఓకే,
ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ వస్తుంది. ఓకే, కాబట్టి బి మైనస్ ఏ కూడా ఇంటీజర్ అయింది కాబట్టి బి కామా ఏ కూడా ఆర్లో ఉంటుంది. అది రెండవది. సో మూడోది వచ్చేసి మనం 2 పాయింట్స్ తీసుకోవాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అంటే అర్థం ఏంది? ఏ మైనస్ బి అనేది ఒక ఇంటీజర్. అట్లానే బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అంటే అర్థం ఏంటి? బి మైనస్ సి ఈజ్ ఆల్సో యాన్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఏ కామా సి అనేది ఆర్లో ఉందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇలా తీసుకుందాం. ఏ కామా బి అనేది ఆర్లో ఉంటే ఏ మైనస్ బి ఇంటీజర్, బి కామా సి ఆర్లో ఉంటే బి మైనస్ సి ఇంటీజర్. సో వాటిని మనం రివర్స్లో కూడా చెప్పుకోవచ్చు. మనం ఏ కామా సి ఆర్లో ఉంది అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? ఏ మైనస్ సి అనేది ఒక ఇంటీజర్, ఏబికి ఏ మైనస్ బి, బీసీకి బి మైనస్ సి, అట్లనే ఏసీకి ఏ మైనస్ సి. సో ఏ మైనస్ సి అనేది ఒక ఇంటీజర్ అని ప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం మనం ఏ మైనస్ సిని తీసుకుందాం. తీసుకొని దీన్ని ఇట్లా రాసుకుందాం, ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి. ఈ మైనస్ బి ప్లస్ బి యాడ్ చేసామన్నమాట మనం ఇక్కడ. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే మిగిలేదేంటి? ఏ మైనస్ సియే కదా. సో ఏ మైనస్ సిని ఈ 2 ఇంటీజర్స్ యొక్క కాంబినేషన్గా మనం ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, ఏ మైనస్ బి అనేది ఇంటీజర్, బి మైనస్ సి ఈజ్ ఆల్సో ఇంటీజర్. సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఏమొస్తుంది? ఇంటీజరే వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఇంటీజరు, ఇది కూడా ఒక ఇంటీజర్. ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ అంటే ఏమొస్తుంది? ఇంటీజర్. దేర్ఫోర్ ఏ మైనస్ సి ఈజ్ an integer is also a minus c కూడా ఒక ఇంటీజరే, బికాస్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 ఇంటీజర్స్. ఓకే, దేర్ఫోర్ ఎప్పుడైతే ఏ మైనస్ సి అనేది ఇంటీజర్ అయిందో ఏ కామా సి కూడా మన రిలేషన్లో ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రూఫ్. థ్యాంక్ యూ.